చూస్తున్నది సింప్లీ విత్ స్పందు. అంటే ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ విత్ స్పందు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఇవాళ ఏంటంటే యాక్చువల్లీ ఎన్నెన్నో ప్లాన్ చేశాను నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అనేది మీకు చూపిద్దామని. బట్ సీరియస్గా అవన్నీ పెట్టుకుని చూపించే ఓపిక ఈరోజు లేదు. నా టోన్ చూసి మీకు గుర్తుంటుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల, యాక్చువల్లీ అవి అనివార్య కారణాలు కావేమో, ఏమంటారబ్బా వాటిని, కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల నా జీర్ణశక్తి అనేది శక్తి కోల్పోయిందనమాట. కాబట్టి నీరసించి ఇలా అయిపోయాను, ఏమీ తినక బక్కచిక్కిపోయి లొక్కుగా అయిపోయాను అనమాట. సో ఇంత లొక్కుగా ఉన్నప్పటికీ మన మేకప్ విషయానికి వచ్చేసరికి ఇంత కూడా కాంప్రమైజ్ అవ్వము మనం. కాబట్టి ఇవాళ ఈ హెయిర్ స్టైల్, ఈ మెస్సీ హెయిర్ స్టైల్ అనేది మీకు చూపించబోతున్నాను అనమాట. మనం స్టైలిష్గా ఉంటుందని మెస్సీ హెయిర్ స్టైల్ అని చెప్తాం, కానీ మామూలుగా దీన్ని చింపిరి జుట్టు అంటారు. సో ఈ చింపిరి జుట్టు అనేది మీకు ఇవాళ చూపించబోతున్నాను. ఎక్కువ ఆలస్యం చేయకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు హాయిగా ఉంటుంది, నాకు కొంచెం ఎనర్జీ వస్తుంది అనమాట ఏదన్నా తినడానికి, అరాయించుకోవడానికి. కాబట్టి ఎక్కువ ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నా బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకుంటే నా వీడియోస్ నేను పెట్టగానే మీకు వచ్చేస్తాయి అనమాట. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను ఆల్రెడీ హెయిర్ని నీట్గా కూమ్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఏంటంటే మనం పఫ్ తీయాలన్నమాట. మళ్ళీ బ్యాక్ టు పఫ్ హెయిర్ స్టైల్స్ వస్తాయి. కొంచెం ఇంతకుముందు చెప్పాను హెయిర్ స్టైల్స్, అవి ఇంకా చూడకపోతే తప్పకుండా చూడండి. అన్నిట్లో ఏదో ఒకటైనా సరే మీకు సెట్ అయ్యే అవకాశం ఉంది. సో ఇలా ఇప్పుడు పఫ్ తీయాలన్నమాట. పఫ్లో పలు రకములు ఉన్నవి, కాకపోతే మనకు తెలిసిన రకాలలో మనకి ఏది కంఫర్ట్ ఉంటుందో, మన జుట్టుకి ఏది కంఫర్ట్గా అనిపిస్తుందో ఆ పఫ్ వేసుకోండి. అప్పుడప్పుడు ఇలా స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే మళ్ళీ మనకు అవైలబుల్లో ఉండేలాగా టీషర్ట్కే బాగా గుచ్చిపెట్టుకున్నాను అనమాట పప్పి పిన్స్ అన్నీ. సో ఇలా పఫ్ సెట్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ టర్న్ అనమాట. ఇప్పుడు మీకు ముందరతో పని లేదు. సో బ్యాక్ సైడ్ ఎలా చేస్తున్నానో చూడండి. కనిపిస్తుందా? నాకు డౌటేనండి. ఓకే, కనిపిస్తుందని అనుకుంటున్నాను. యాక్చువల్లీ కనిపించాలనే నేను వీడియో ఇక్కడ సెట్ చేశాను అనమాట. బాగా బాల్కనీ వెళ్తూ వస్తుంటే నీట్గా కనిపిస్తుంది అనేది. ఇప్పుడు 2 భాగాలుగా చేసి ఈ పై దాన్ని ఇట్లా కిందికి అనాలన్నమాట. అంటే ఇది ఫస్ట్, ఇది సెకండ్. రైట్ సైడ్ ఉన్నది ఫస్ట్, లెఫ్ట్ సైడ్ ఉన్నది సెకండ్ అనుకోండి. ఇలా టర్న్ చేయాలి. చేసిన తర్వాత ఏం చేయాలంటే ఈ కింది వైపు వచ్చింది కదా, దీనికి ఇక్కడ సైడ్ వెంట్రుకలు యాడ్ చేయాలి. చేసి మళ్ళీ ఇక్కడ సైడ్ వెంట్రుకలు కూడా దీనికే యాడ్ చేయాలన్నమాట. ఇటు పక్కన్న వెంట్రుకలు కూడా కింద నుంచి ఉన్న పఫ్కే యాడ్ చేసేయాలి. ఈ లోపల ఇక్కడ కుచ్చి రాకుండా చూసుకోండి, చాలా లూజ్గా లాగండి. గట్టిగా లాగేస్తే కుచ్చి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మళ్ళీ దీన్ని పైకి అనేసి యువతల దాన్ని కిందికి అనేయాలి. అంటే రైట్ సైడ్ ఉన్నదాన్ని కిందికి అనేస్తున్నాను. ఈ కిందికి అన్నదానికి మళ్ళీ ఇక్కడ హెయిర్ యాడ్ చేయాలి. యాక్చువల్లీ సిమిలర్గా ఇలాంటి హెయిర్ స్టైల్ ఇంకొకటి ఉంది, కాకపోతే అది నేను వేసుకుంటే మీకు కనిపించట్లేదు. వేరే వాళ్ళకైతే వేయడానికి ఈజీగా ఉంటుంది. అమ్మో చాలా చేతులు నొప్పి పెట్టేస్తాయండి బాబు ఆ హెయిర్ స్టైల్కి. కాబట్టి ఫ్యూచర్లో అది కూడా కుదిరితే చూపిస్తాను. ఎవరైనా మనకి దొరికితే బాగుంటుంది. మన సబ్స్క్రైబర్లో ఎవరైనా ఇంటికి రారాదు, ఎంచక్క భోంచేసి హెయిర్ స్టైల్స్ అన్నీ చేసుకోవచ్చు. సో ఇలాగన్నమాట. ఇంతకు మైక్ అటాచ్ చేశానా? అటాచ్ చేశాను. వినిపిస్తుందా లేదా నా మానాన్ని నేను మాట్లాడుతూనే ఉన్నాను. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి హెయిర్ తీసేసి మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ హెయిర్ మొత్తం కింద ఉన్నదానికి కలపాలన్నమాట. ఇలా కలిపేసి దీన్ని మళ్ళీ రింగులుగా తిప్పే అవసరం లేదు. కాబట్టి నీట్గా ఇలా చిక్కులు లేకుండా ఇలా టర్న్ చేసుకోవాలి. ఇలా చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా, ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఏంటంటే ఇక్కడ హెయిర్ మొత్తం లాగేటప్పుడు మీకు కుచ్చి రాకుండా చూసుకోండి. అది మాత్రం కంపల్సరీ అండి. కుచ్చి వచ్చిందనుకోండి మన జుట్టు అసలే, ఇది కొంచెం మెస్సీ హెయిర్ స్టైలు కాబట్టి ఇంకా మెస్సీగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఏదో ఇంగ్లీష్లో పాష్గా మెస్సీ అంటున్నాం, కానీ తెలుగులో చూసారా దీని పేరు? చింపిరి చుట్టు అనమాట. సో ఇలాగా టర్న్ చేసుకుంటూ దీన్ని ఇలా పైకి అనేసి మళ్ళీ కిందికి అనాలి. సో ఈ కిందికి అన్నదాన్ని కూడా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, ఇంకా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏముందిలేండి, మొత్తం ఒకటే. యాక్చువల్లీ ఇది లావ్ అయిపోతుందేమో. సో ఒక్క సైడ్ అనేసి రెండో సైడ్కి పాపం మిగిలిచ్చేద్దాం. ఎందుకంటే ఇది సన్నగా, ఇది లావుగా ఉంటే హెయిర్ కూడా మంచిగా రాదు. కాబట్టి ఇలా చుట్టేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ మీరు రింగులు తిప్పే అవసరం లేదు. మామూలుగా ఇలా చుట్టేస్తే పని అయిపోతుంది అనమాట. అమ్మో ఎంత కష్టంగా ఉంది. మీకు వీడియోలో చూపించేటప్పుడు కష్టపడుతున్నాను, కానీ లేకపోతే నా గబ్బా అల్లేసేదాన్ని. సో ఇలా తిప్పేసుకుంటే సరిపోతుంది. ఇంకా ముందుకు వచ్చేయచ్చేమో. ముందుకు తీసుకునేటప్పుడు జాగ్రత్త అండి. సో ఇలా ముందుకు వెనక్కి అనేసి హెయిర్ బ్యాండ్ పెట్టేయాలన్నమాట.
వీలైనంత టైట్గా లాగండి కింద మాత్రం, ఎందుకంటే ఎలాగో ఇది మళ్ళీ మనం చుట్టిందంతా వేస్ట్ అయిపోయి తిరిగేస్తుంది అనమాట. సో అలా తిరిగే ముందే ఇలా టైట్గా అనేయండి, కావాలంటే ఎలాగో మళ్ళీ అది లూజ్ అయిపోతుంది. హెయిర్ బ్యాండ్ ఎక్కడుందమ్మా, చేతికి పెట్టుకున్నాను, మర్చిపోతానేమోనని చేతికి పెట్టేసుకున్నాను, మర్చిపోయాను. సో ఇలా తోక మిగిలిచ్చేసి ఇలా హెయిర్ బ్యాండ్ కూడా టైట్గా వేసేయండి. మీరు ఎంత టైట్గా వేసినా టడేం తిరిగి చూసారా. సో ఇప్పుడు లూజ్గా వచ్చేసింది మనకి. Thanks for watching. Don't forget to like, share and subscribe.